హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క పరిస్థితులను బట్టి దేవా ఎందుకు నేను ఇట్లాగా ఇవన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుంది, నీవు ప్రతిదీ చూచే దేవుడు కదా, నా కష్ట సమయంలో కూడా నీవు చూస్తున్నావు కదా, ప్రతిదీ నువ్వు ఎరిగినటువంటి దేవుడు కదా, నన్నెందుకు ఈ సమయంలో ఆదుకోవడం లేదు, నాకెందుకు సహాయం చేయడం లేదు అని ప్రశ్నిస్తున్న నీతో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. మనం బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్తలో లాజర్ను చనిపోయిన తర్వాత 4 దినములు అయిన తర్వాత యేసు ప్రభువుల వారు లేపినటువంటి దేవుడుగా కనిపిస్తుంది. ఈ యొక్క స్టోరీ ద్వారా దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటున్నారు. లాజర్కి ముందుగానే ఆరోగ్యం బాలేదని చెప్పి దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? కాదు. ఆయనకి సమస్తము నీ యొక్క హృదయ ఆలోచనలు, నీవు ముందు పడేటువంటి కష్టాలు, నీ యొక్క ముందు ఆలోచనలు మారేటువంటి విధానము, ప్రతిదీ సమస్తము నీ గురించి ఎరిగినటువంటి దేవుడు. కానీ నీ యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, పడిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు, ఇంకా నేను చనిపోదాం అనే స్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు మౌనంగా అట్లానే ఉన్నారు అంటే నువ్వు ఒకటే అర్థం చేసుకోవాలి. ఆనాడు లాజర్కి ఆరోగ్యం బాలేదు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, చనిపోతాడని చెప్పి దేవుడికి తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి లాజర్ ఉండేటువంటి ప్రదేశం చుట్టూ ఉన్న ప్రజలు ఆయన మహిమ చూడాలని చెప్పి, తండ్రికి మహిమ ఘనంగా దక్కాలని చెప్పి, తండ్రి చిత్తానుసారంగా ఏ సమయంలో ఏమి చేయాలో అది తెలుసుకొని అప్పుడు మాత్రమే యేసు ప్రభువుల వారు అనుకుంటే అక్కడ నుండి నోటి మాట అన్నా కానీ తండ్రి నామం పేరిట లాజరు అక్కడే స్వస్థపరచబడేవాడు. కానీ అది ఎట్లా ఉండేదంటే, అది వరకు స్వస్థతలు నోటి మాట ద్వారా దగ్గరికి వెళ్ళి చేయి జాపి ప్రార్థన చేసినప్పుడు ఎలా స్వస్థపరచబడ్డారో అట్లానే అందరూ తీసుకునేవారు. కానీ అట్లాగా జరగాలని చెప్పి దేవుడు అనుకోలేదు. ఆయన మహిమ గొప్పగా అధికంగా ఆయన మహిమ ఆ ప్రజల నోటిన పలకాలి, తెలుసుకోవాలి. జీవము కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి లాజరు చనిపోయిన తర్వాత 4 దినములు అయిన తర్వాత ఎవరైనా బ్రతుకుతారా? లేదు. కానీ సమాధిలో పెట్టేసినాక కుళ్ళిపోయిన తర్వాత లాజరు బయటికి రా అని చెప్పి యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే నోటి మాట పలికారో లాజరు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాము. అప్పుడు చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. యేసు ప్రభువుల వారిని అంటారు, ఈయన దెయ్యములకు అధిపతి ఏమో అలాగా అనుకుంటారు. కానీ చాలామంది ఏంటంటే ఈయన నిజంగా గొప్ప దేవుడు అని చెప్పి ఆ యొక్క ప్రాంతం అంతా ఎంతో గొప్పగా ఘనంగా తెలుసుకుంటారు. అదే రీతిగా ఈ యొక్క దినం నీ యొక్క పరిస్థితులు ప్రతిదీ ఆయన చూస్తున్నారు. నీ యొక్క ప్రతి మనోవేదన, నీ యొక్క ప్రతి ఆలోచన ప్రతిదీ ఆయన చూస్తున్నారు. ప్రతి కన్నీటి బొట్టున ఆయన చూస్తున్నారు. కానీ ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, నీ ఎడల చిన్నటువంటి కార్యాలు చేయాలని చెప్పి దేవుడైతే అనుకోవట్లేదు. నీ ద్వారా అనేకులకు ఆయన యొక్క మహిమ కనపరిచే విధంగా గొప్పగా ఆనాడు లాజరును 4 రోజుల తర్వాత ఎట్లాగ లేపి ఆయన మహిమను గొప్పగా ఆ ప్రాంతం అంతా ప్రకటించబడేలాగా చేశారో, ఈ దినం నీ యొక్క సాక్ష్యం ద్వారా, నీ యొక్క ఆశీర్వాదం ద్వారా అనేక మంది నీ పట్ల జరిగినటువంటి కార్యాన్ని బట్టి నీ ఎడల నిజంగా దేవుడు మాత్రమే కార్యం చేశారు, మనుషులైతే కాదు అని
అన్యజనులే దేవుణ్ణి అరగినటువంటి వారే నీ ఎడల సాక్ష్యం ఇచ్చే రీతిగా నీ ద్వారా అనేక మందికి ఆయన ప్రకటించబడాలి, ఆయన మహిమ కనపరచబడాలని చెప్పి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నారు. అందుకోసమే నీవు నీ యొక్క స్థితిగతుల్లో ఆయన మౌనంగా ఉన్నారు అని చెప్పి బాధపడద్దు, కానీ ముందు జరగబోయే నీ యొక్క జీవితంలో దేవుడు చేయబోయే గొప్ప కార్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కష్ట సమయంలో దేవుడి ఎడల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.